ప్రియదర్శి నేను మిస్ అయ్యాననుకున్న రోల్ ఏమైనా ఉందా? ఈ రోల్ నేను చేస్తే బాగుండేది, నా డ్రీమ్ రోల్ పని, మీ డ్రీమ్ రోల్. అంటే ఇంకా చాలా చేయాలని ఉంది డెఫినెట్లీ. ఇంక మిస్ అయితే అవ్వలేదు. ఖచ్చితంగా మిస్ అవ్వను. చేస్తాను సార్. అంటే లైక్ అంటే నేను ఇన్స్పైర్ అయినప్పుడు క్యారెక్టర్స్ ఏముంటాయి, నేను ఒక లాయర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ నా ఫ్రెండ్స్ కొంతమందిని. అది మెల్లమెల్లగా కాలానుగుణంగా ఒక కోర్ట్ అనే సినిమా రావడం, ఎమ్మటేమో నేను చేస్తా అని దాన్ని దూకి దాన్ని చేయడం. ప్రతి సినిమా సార్, ఏదో ఒక సినిమా, ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చినప్పుడు కూడా నేను నాకు ఎప్పుడు నేను తెలంగాణ ప్రాంతంలో ఉండే కథలు కానీ, మాట కానీ, భాష కానీ, తిండి కానీ, వేసుకునే బట్ట కానీ, తాగే తాగుడు కానీ, తినే తిండి కానీ, ఐఎమ్ ఫ్యాన్. నేను చూసిన ఇవన్నీ పెరిగినాం మనం ఇవన్నీ చూసుకుంటా. కానీ ఇవి సినిమాల్లో తీసుకురావాలని ఎప్పుడు ఒక కళ ఉండే సార్. అది ఇట్ వాజ్ లైక్ అలాంటి సాహిత్యం చెప్పాలి, ఆ పాటలు అట్లా పాడాలి. అంటే సావును కూడా ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మన దగ్గర తెలంగాణలో మాకు తెలుసు. సో ఇవన్నీ నాకు చెప్పాలని ఉండే కోరికలు ఉండేవి సార్ నాకు చిన్నప్పటి నుంచి. అండ్ ఇలాంటి కథలు దొరికినప్పుడు నాకు చాలా దాన్ని యుద్ధ ప్రాతిపదిక చర్యలు లాగా తీసుకొని దాన్ని చేయడము. అట్లనే లూజర్ కూడా, మీరు స్పోర్ట్స్ డ్రామా అప్పుడు ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల స్పోర్ట్స్కి అంటే ఇవాళ రేపు ఉండే కార్పొరేట్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్కి అంత వాల్యూ ఇయ్యరు మనం. కానీ ఎంత కష్టపడతారు అంటే నిన్న చూసిన అంటే అమ్మాయిలు ఎంత గర్వకారణం సార్. వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటారు అమ్మాయిలు అండి. అంటే ఎప్పుడూ మేల్ క్రికెట్ డామినేటెడ్ ఉండే కంట్రీలో అమ్మాయిలు మన కపుల్స్కి ఎంత గౌరవం అది. సో ఇట్లాంటి సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే సార్, ఇవన్నీ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్. అట్లనే సేవ్ ద టైగర్స్. నేను గంటారావి నా చిన్నప్పుడు నేను చూసిన సార్, నేను హైదరాబాద్లో పెరిగినప్పుడు నాకు తెలుసు అట్లాంటి వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళందరినీ, వాళ్ళు అట్లా ఎంతో మంచిగా ఉంటారు. నాకు ఇప్పుడు కూడా వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు కలుపుతుంటే, సో అది నేను చేయాలనుకున్నా. సో ఈ క్యారెక్టర్ చేయడం నాకు ఇట్లా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో అట్లా ఐ వాంటెడ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ అ కపుల్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్, ఫ్రమ్ మై ఓన్ వైఫ్, అండ్ a lot of friends who have wives who got married. సో ఇవన్నీ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ దీస్ స్టోరీస్ ఇన్ అవర్ ఓన్ వే. సో అందుకనే ఇట్లాంటి కథ. మీరు చదువుకుంది హైదరాబాద్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అక్కడ రాజకీయాలు చూస్తుంటారు, స్టూడెంట్స్ చూస్తుంటారు, ఫ్రెండ్షిప్ చూస్తుంటారు, లెక్చర్స్ చూస్తుంటారు. ఆ కైండ్ ఆఫ్ ఏమి కనిపించలే స్టూడెంట్స్లో కానీ, పాలిటిక్స్ కానీ? వస్తాయి సార్, మెల్లమెల్లగా వస్తాయి. నేను చెప్తా అంటే వస్తాయి, తొందరలో రాబోతుంది కూడా ఒకటి. అంటే డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, కాదనను. ఆ రోజుల్లో పెరుగుతున్న రోజుల్లో నేను చాలా అంటే అప్పుడుండే పాలిటిక్స్కి, స్టూడెంట్ పాలిటిక్స్కి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ అకాడమిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ చదువుకోవడం కానీ, ఇవన్నీ చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. మెల్లమెల్లగా చేద్దామని ఇట్లా ఉండే అనమాట. మధ్యలో నేను మన శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారిది వారి చేద్దామని చాలా తిరుగుతున్నాయి. ఇంకా చూద్దాం, ఏదో రోజు చేస్తా. సో ఇట్లా నాకు మన తెలంగాణలో ఉండే హీరోస్, ఆంధ్రాలో ఉండే హీరోస్, మన చుట్టుపక్కల ఉండే హీరోస్ సార్, ఇలాంటి కథలు చేయాలని నాకు చాలా ఉండే అనమాట. సో చేద్దాం. పొలిటీషియన్స్ లేరు అట్లాగా? పొలిటీషియన్స్ ఏమైందంటే సార్, మై అండర్స్టాండింగ్ అబౌట్ పాలిటిక్స్ చాలా తక్కువ సార్. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలంటే నేను రోజంతా మాట్లాడతా. పాలిటిక్స్ మాట్లాడాలంటే ఏమన్నా నాకు అంత సంపూర్ణమైన అవగాహన లేదు నాకు. సో అలాంటప్పుడు చూద్దాం అనేది నా ఉద్దేశం, అంతే.